ఇప్పుడైతే తెలిసిన విషయమే, కొద్దిగా రోజులలో మనకి గవర్నర్ గారి నుంచి కూడా అనుమతి జరగడం అయింది. కేటీఆర్ గారిని ఈ కార్ రేస్ లో విచారణ అనేది జరుగుతుంది అని కూడా చెప్పారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ కార్ రేస్ విచారణ జరుగుతా ఉంటది. రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు మరి రామన్ననే టార్గెట్ లాగా పెట్టుకుంటా ఉన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అనుకున్న పనేమీ లేదు. వాస్తవానికి అయితే చెప్తా అన్నాను. అంటే ఈ కేసులు ఏదో ఒక ఈ కార్ రేస్ లో కూడా నేనేమంటున్నానంటే, ఇప్పుడు వచ్చేవి ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అక్కడ ఏ విధంగా మళ్ళీ రామన్నన్ ప్రచారంలోకి పబ్లిక్ లోకి వెళ్ళనివ్వకుండా ఈ కార్ రేస్ లో ఈ విషయంలో విచారణకి రమ్మని చెప్పడం అనేసో, లేదా ఏ విధంగానైనా మరి అరెస్ట్, అందుకే రామన్ ఒకటే అన్నారు కదా, దమ్ముందా అరెస్ట్ చేయడానికి, ధైర్యం ఉందా అన్నట్టుగా అడుగుతా ఉన్నారు. మరి ప్రజలేం ఊరుకోరు. ఏదో విధంగా మరి ఈ విచారణకంటూ మరి అరెస్ట్ చేద్దామా, ఎలాంటి ఆలోచన ఉన్నదనేది ప్రీ ప్లాన్ గానే ఉన్నట్టుంది అన్నట్టుగా నేను కూడా అనుకుంటా ఉన్నాను. బట్ అలాంటిది కనుక జరిగితే పబ్లిక్, ప్రజలు మంచిగా బాగా, ఒకటే చెప్తున్నాను, ఏమి చేసినా గానీ ప్రజలు ఈసారి మాత్రం బుద్ధి చెప్పే తీరుతామని అంటా ఉన్నారు. ఏదో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని ఇంద్రమ్మ చీరలు తీసుకొచ్చి, సీతక్క చీరలు తీసుకొచ్చి ఎలక్షన్స్ ముందు పంచుతా ఉన్నాయి. మరి తెలంగాణ యావత్ జనాలు, ప్రజలు అందరూ కూడా చీరలు, మనం తెలంగాణ రాష్ట్రంలో ఇంతగా గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలను పంచినాం. మనం రాజకీయం చేయలే, తెలంగాణకు ఒక పండగ, రాష్ట్ర పండగ సందర్భంగా బతుకమ్మ చీర పంచినాం. మరి ఇప్పుడు ఇంద్రమ్మ చీర ఏంది? అంటే రాజకీయంగా ఉన్నట్టే తప్ప ఇది రాష్ట్ర ప్రభుత్వం పండగ సందర్భంలో పంచినట్టు లేదు. మరి ఇంకో విషయం కూడా అడగదలుచుకున్నాను. మరి ఇంద్రమ్మ చీరలు ఊర్లలోనే పంచుతున్నారు, మరి హైదరాబాద్ లో ఓట్లు వేయలేరా? హైదరాబాద్ లో ఓట్లు లేదే మరి రేవంత్ రెడ్డి గెలిచి సీఎం పోస్ట్ లో కూర్చున్నాడా? ఒకటే అడుగుతున్నా. మరి వాళ్ళ కిందికి ఇచ్చారు, వీళ్ళ కిందికి ఇవ్వట్లేదని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. అదంతా ఏమీ కాదు, ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు. ఏదో ఒక సీటు గెలిచినాం, గాల్లో వాన్లాగా అన్నట్టు గెలిచినాం అని అంటున్నారు. అదంతా కుంభకోణం అయిపోయిందో. మరి పిఎస్ మొత్తం, పోలీస్ శాఖ వ్యవస్థ మొత్తం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా డబ్బులు పంచుకుంటూ చేసుకుంటూ గెలిచారు. పుట్టిగేం గెలవలేదు. కానీ మేము కూడా టైట్ ఫైటే ఇచ్చాము. ముందుంది రానున్న రోజులు మా రోజులు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మరి లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రజల తీర్పు చెప్తారనేసి అనుకుంటున్నాను. ఇది స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అసలు బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అంటే, మేము ముందుగా ఒకటే మాటే చెప్తా ఉన్నాను. ఇంతకుముందు రైతు బంధు, రైతు బీమా అలాంటివి ఏమీ లేదు. మరి ఇప్పటి వరకు ఏమి చేశారు ప్రజలకి? ఒకటి, యూరియా అనేది విషయంలో కూడా రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. కరెంటు విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా మేము గుర్తు చేసుకుంటూ, పింఛన్లు ఇంతవరకు మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, వితంతువుల పెన్షన్స్ కానీ ఇలాంటి మహిళలకు ఇస్తున్న పెన్షన్లు కూడా ఇవ్వలేదు. మరి 6 గ్యారెంటీలు ఇలాంటివి ఏమైనాయి అన్న విషయంలో మేము అడుగుతాము. ఖచ్చితంగా ప్రజలు కూడా తెలుసు, ఆ విషయంలో ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకొని ఓటేస్తారని నమ్మకంగా మేము చెప్పదలుచుకున్నాం. అయితే మీరు ఇప్పుడు అన్న మాటలలో పెన్షన్లు పెంచకుండా కూడా కొన్ని ఆరు హామీ పథకాలు, పెన్షన్లు పెంచడం కాదండి బాబాయ్, అది ఉన్న పెన్షన్లు పక్కన పెట్టం, కొత్త పెన్షన్లకే దిక్కు లేదు. ఇంకా పెంచే దగ్గరికి ఎక్కడ పోతున్నాం మనం, కానీ అంత లేదు, అంత సీన్ లేదు రేవంత్ రెడ్డి గారు. అయితే కోటి చీరలు అయితే పంపిణీ జరుగుతుంది కదా, మరి ఎక్కడ కోటి చీరలండి? ఎక్కడ కోటి చీరలు పంచారు? లెక్క చూపిస్తారా? మరి హైదరాబాద్ లో ఎందుకు పంచట్లేదు? మరి సిటీలో పంచట్లేదు కదా, మరి రూరల్ ఏరియాస్ లో అట్లా కూడా పంచుకుంటూ వస్తా ఉన్నారు. మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, చీరలు పంచుతుందా? మరి ఇన్ని రోజుల్లోనే చీరలు ఇప్పుడు పంపకానం ఎందుకు పెట్టారు? అంటే కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎక్కడ ఓటమి అనే భయంతోనే చీరలు పంచుతున్నారు? నేను అదే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి కదా, కేసీఆర్ గారు పంచిన చీరల కన్నా, బతుకమ్మ చీరల కన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చీరలు అయితే చాలా బాగున్నాయి, కాస్ట్లీ ఉన్నాయని కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి చీరలు బానే కాస్ట్లీ బానే ఉంటాయి. ఎందుకంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, మరి గత సంవత్సరంలో ఎందుకు పంచలేదు? మరి ఈ సంవత్సరంలో ఎందుకు పంచుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పంచుతారు. మంచి చీరలు అయితే పట్టు చీరలు కాదు, కంచి నుంచి కూడా చీరలు తీసుకొచ్చి కూడా పంచుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గెలవాలి కదా, అందుకే చీరలు పంచుతున్నాడు. అవసరమైతే అన్ని పంచుతారులేండి. ఆయనకేంటి ఇప్పుడు ఓట్లు గెలవకపోతే మళ్ళీ ఆయన సీఎం పోస్ట్ కి బట్టి ఎసురు ఉన్నట్టుండే, అది చూసుకోమని చెప్పండి. అయితే ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో 42% బీసీ రిజర్వేషన్ ఇస్తానని మాటించారు. మరి ఇప్పుడు ఆ రిజర్వేషన్ నడుస్తుంది? రిజర్వేషన్లు మేబీ మే నాట్ బి, అదైతే చెప్పలేము. మార్పు చేర్పులు జరగవచ్చు అనే మాట మాత్రం జరుగుతా ఉంది. చూడాలి ఇక మీదట మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం.